రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా వైఎస్ భారతి తనపై తన కుటుంబంపై టార్గెట్ చేస్తూ ఏదైతే దుష్ప్రచారం చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లలోను కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్నటువంటి కథనాలకు స్పందించి ఆమె తొలిసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటు గూగుల్ మెటా యూట్యూబ్లకు నోటీసులు జారీ చేశారు. ఇల్లీగల్ నోటీసులు ఇష్యూ అయిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు శివారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. శివారెడ్డి గారు, నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నారా? యా, ఫైన్. బాగున్నారండి. సార్, ఈ వైఎస్ భారతి గారు పై తర్వాత వైఎస్ జగన్ కుటుంబంపై చాలా కాలంగా ఒక దుష్ప్రచారం జరుగుతోంది. కొత్తగా అంటే తల్లిని గెంటేశారని, చెల్లిని గెంటేశారని, కాసేపు తర్వాత వైఎస్ భారతి జగన్ పై కేసు పెట్టారని, ఇలా రకరకాల అబద్ధపు ప్రచారాలు, లేని అంశాలని తెరపైకి తీసుకొచ్చి ఒక దుష్ప్రచారం అయితే కొద్ది రోజులుగా సాగుతోంది. సో దీనిపై తొలిసారి వాస్తవానికి ఆమె చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకుంటూ ఉంటారు. తొలిసారిగా ఆమె కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీటిపై సీరియస్ అవుతూ లీగల్ నోటీసులు ఇష్యూ చేశారు. ప్రద్యుమ్న అనే లాయర్ కూడా దీనికి సంబంధించినటువంటి నోటీసుల జారీ ప్రక్రియలో పాల్పంచుకున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముందుగా అందరికి నమస్కారం అండి. ఇది యాక్చువల్ గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అండి, ఎప్పుడైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పైన ప్లాన్ బి మావిగన్ అనే ఒక ఆలోచన విధానం, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ఏరియాలు కలిపి తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చు అని మావిగన్ అని ఒక ఏదైతే ప్లాన్ బిగా ఒక ఆలోచన తీసుకొచ్చారో ఆ ఆలోచన మీద విపరీతమైన ఈ చర్చ జరుగుతున్న క్రమంలో కావాలని ఆంధ్రజ్యోతి అనే పత్రిక, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈ టాపిక్ ని చర్చను ఆపేయాలన్న దురుద్దేశంతో ఒక టాపిక్ డైవర్షన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి మా వైసీపీ నాయకుల్ని వెన్నెముక లేని వాళ్ళని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే భార్యలు కాదు చెల్లెళ్ళని భావించి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు అని ఒక దుర్మార్గమైన మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మా ఇంట్లో ఆడవారిని ఆడబిడ్డల్ని కించపరిచే విధంగా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి నిరసనగా 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన దీక్ష చేయడం జరిగింది. దానికి కౌంటర్ గా ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మళ్ళీ ఒక కొత్త పలుకు అనే వీకెండ్ విత్ ఆర్కే అనే 2 ప్రోగ్రాముల్లో 25 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన సంఘటన మేము చెబితేనా తలగోడెత్తుకోలేరని ఒక దుష్ప్రచారం మొట్టమొదటగా స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. దాని తర్వాత ఆ వాక్యాలను పట్టుకొని ఈ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు నడిపే వ్యవస్థీకృత ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం భారతీయ గారి మీద వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల మీద ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఏ విధంగా స్టార్ట్ చేశారంటే, ఎప్పుడో 1999లో జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్ళైన కొత్తలో జగన్మోహన్ రెడ్డి గారు భారతీ గారిని వేధించారని, భారతీ గారు పంజాగోట్లో ఒక కేసు నమోదు చేశారని ఒక బురద జల్లటం స్టార్ట్ చేశారండి. అక్కడి నుంచి మొదలైంది. దీన్ని కూడా మా భారతీ గారు కూడా ఎంతో సహనంగా, రాజకీయాలకు దూరంగా ఉంటారు. భారతీ గారు ఏదో ఆమెకు సంబంధించిన వ్యాపారాల మీద దృష్టి పెట్టి ఎప్పుడు కూడా ఎంత వేధించినా, ఎంత క్యారెక్టర్ హెస్ఎస్టీ చేసినా కూడా ఎప్పుడు స్పందించలేదు. కానీ మొట్టమొదటిసారిగా భారతీ గారి మీద వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి బంధం మీద ఒక దుష్ప్రచారం చేసే విధంగా ఆంధ్రజ్యోతి స్టార్ట్ చేయటం, దానికి కూడా అంటే మేము ఎన్నాళ్ళు సైలెంట్ గా ఉంటే, మా నాయకులు కానీ భారతి మేడం గారు కానీ సైలెంట్ గా ఉంటే, ఈ టీడీపీ వాళ్ళు ఈ పచ్చపత్రికలు దాన్ని చేతగానితనంగా చూస్తా మా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఇది చేతగానితనంగా భావించి ఇంకా ఈ దుష్ప్రచారం, ముఖ్యంగా వాళ్లే ఆ ఛానల్స్ పెట్టి ఈ థింక్ ఆంధ్ర, ఎంఐ9 అని డిఫరెంట్ కొత్త పేర్లు పెట్టి వ్యక్తిగతంగా ఈ దోషంలో స్టార్ట్ చేయటం, దానికి సంబంధించి భారతి గారు మొట్టమొదటిగా ప్రద్యుమ్న అనే ఒక లాయర్ని పెట్టుకుని ఆ లాయర్ ద్వారా మనం ఈ వాళ్ళందరికీ ఎవరెవరైతే ఈ వ్యవస్థాకృతంగా చేస్తున్నారో వాడికి నోటీసులు ఇవ్వటంతో పాటు ఈ మెటా వాళ్ళకి, ఏదైతే గూగుల్ వాళ్ళకి కూడా తక్షణమే ఆ వాక్యాలనే తీసేయాలని, ఎవరైతే ప్రచారం స్టార్ట్ చేశారో దానికి సంబంధించిన డేటాను మొత్తం తీసేయాలని చెప్పి మా లాయర్ ప్రద్యుమ్న గారి ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెబుతా ఉన్నాం, ఏదో పేపర్ ఉంది, లేదు మాకు కొంత డబ్బులు ఇస్తే కొత్తగా ఛానల్స్ ఏర్పాటు చేస్తాం, వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయటం, ముఖ్యంగా తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా లోకేష్ గారిని, ఎందుకంటే లోకేష్ గారిని కామెంట్ చేశారు కాబట్టి, అయ్యా లోకేష్ గారు, మీ తాతగారు అయిన స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రావు గారి మీద చెప్పులేసింది ఎవరయ్యా? మీ నాన్నగారు కదా. అదేవిధంగా మీ సొంత బాబాయ్
నారా రామూర్తి నాయుడిని సంఖ్యలతో ఒకటి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించింది ఎవరు? అదేవిధంగా మీ నాన్నగారి గురించి మీ పెదనాన్న దగ్గుపాటి ఒకసారి ఒక చరిత్ర కొన్ని నిజాలైన పుస్తకాలు ఏ విధమైన రాతలు రాశారు ఒకసారి మీకు టైం ఉంటే వెళ్ళి చదువుకోండి. ఇదే పురంధేశ్వరి గారు మీ నాన్నగారి గురించి ఎన్ని, మీరు కుటుంబ విలువల గురించి కుటుంబంలో ఆడవారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఏనాడైనా మీ మేనత్తల పేర్లు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ వారికి ఎటువంటి మర్యాద చేశారో ఒకసారి మీరు చెప్తారా? దయచేసి మీరు ఈ దుష్ప్రచారాన్ని ఆపి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 సూపర్ 7 అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి కానీ అంతేగాని ఈ టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఒక విధంగా ఎప్పుడైనా మేము ఒక చర్చ తీసుకురావటం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం దాన్ని టాపిక్ డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు పిచ్చి రాతలు రాయటం మొదలు పెట్టారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి ఒక క్యారిడార్ గ్రోత్ క్యారిడార్ గా అభివృద్ధి చేస్తా ఉన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మీరు చెప్పే 29 గ్రామాల అమరావతికి ఎన్ని లక్షల కోట్లు అవుతాయి, మా నాయకుడు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ గ్రోత్ క్యారిడార్కి ఎన్ని వేల కోట్లు అవుతాయో చర్చ చెప్తే ఏ పథకం అంటే ఏ ఆలోచన మంచిదో మీకే తెలుస్తుంది. అట్లా సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టడం, మీరు టాపిక్ డైవర్ట్ చేయటం. ఇంట్లో ఆడవాళ్ళతో ఏం పని అండి? భారతీయ గారు సంబంధించిన బిజినెస్ చూసుకుంటా ఉంటే వాళ్ళిద్దరు క్యారెక్టర్ గురించి, వాళ్ళ వివాహ బంధం గురించి, వాళ్ళ వేధింపుల గురించి అని కావాలని దుష్ప్రచారం చేస్తారా? గతంలో ఇదే విధంగా షర్మిల గారి క్యారెక్టర్ గురించి కూడా ఎవరైతే మీ మావయ్య నందమూరి బాలకృష్ణ గారి ఆఫీసు నుంచే ఈ పుకార్లు స్టార్ట్ అయ్యాయని కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. దయచేసి మీరు ఏమైనా ఉంటే సంస్థాగతంగానో రాజకీయ అంశాలకు సంబంధించి పోరాటం చేయండి. కానీ మా ఇంట్లో, మా నాయకుడి ఇంట్లో ఆడబిడ్డల మీద కానీ వాళ్ళ భార్యల మీద కానీ వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఇంత ముందులాగా మా నాయకులు చూస్తా ఊరుకోరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మరో కీలకమైన అంశం పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వర్సెస్ అంబటి రాంబాబు, ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరుగుతున్నాయి. ఏమంటారు మీరు? కావాలనండి ఇది, ఎందుకంటే మీకు కొంచెం టైం ఉంటే దీని పూర్వాపరాలు కూడా నేను వివరిస్తాను. ఎందుకంటే నేను గతంలో అంబటి రాంబాబు గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను సత్తెనపల్లి అబ్జర్వర్ గా పనిచేస్తున్నానండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాంబాబు గారిని గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చి అక్కడ పంపించడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారండి. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే రాంబాబు గారికి ఇంటికి సమీపంలో ఒక ఫ్లెక్సీ పెట్టారండి. దేని గురించి అంటే తిరుపతి లడ్డు అపవిత్రం చేశారు, దీనికి కారకులు ముఖ్య కారకులు అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అదే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టి లడ్డులో కల్తీ జరిగింది లేదా లడ్డులో జంతు కొవ్వు సంబంధించిన నమూనాలు వివాదం జరిగింది. అవునండి, ఆ ఫ్లెక్సీ రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ థీమ్ అని పోలీసు వారిని కోరి 24 గంటలు టైం ఇచ్చారండి. తీయకపోగా రెండో రోజు రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్లే క్రమంలో రాంబాబు గారు కారు మీద విపరీతంగా దాడి చేసి రాంబాబు గారి మాతృమూర్తుల గురించి వాళ్ళ ఇంట్లో ఆడవారి గురించి పచ్చి లకారాలతో కంటిన్యూస్ గా దాడి చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో రాంబాబు గారు కూడా సహనం కోల్పోయి స్వరాబ్ద మూమెంట్ ఒక క్షణికావేశంలో ఒక మాట జారారు. జారిన వెంటనే 1 గంట టైం తీసుకుని ప్రశాంతని పిలిచి నా వయసుకు గాని నా అనుభవానికి సంబంధించి నేను ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. విచారం వ్యక్తం చేసిన గంటలో ఈ టీడీపీ వాళ్ళు ఈ గంట వ్యవధిలోనే పెమ్మసాని గారు ఒక ప్రెస్ మీట్ లో సమావేశంలో నేను రాంబాబు అనే వ్యక్తికి 24 గంటల్లో సినిమా చూపిస్తానని ఒక సినిమా డైలాగ్ పేలి అక్కడున్న టీడీపీ గొండాలందరినీ రెచ్చగొట్టి కంటిన్యూస్ గా 7.5 గంటలు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారండి. వాళ్ళ ఆఫీసులు తగలబెట్టారు, వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు ధ్వంసం చేశారు. వాళ్ళ ఇంటిపై దాడి చేసే క్రమంలో ఆ ఇంట్లో రాంబాబు గారు మిసెస్ పెద్ద వయసు ఆవిడ, ఆమెతో పాటు వాళ్ళ కూతుర్లు, మనవరాలు గారు ఉన్నారండి. పొరపాటున ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ పిల్లలకి ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారండి? అయినా కానీ అప్పుడు పోలీసులు వచ్చి దాడికి గురైన రాంబాబు గారిని ఏమన్నా సెంట్రల్ జైలుకి పంపించారు, దాడి చేసిన వారికి ఏమన్నా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇదే రోజు అంటే ఈ రోజు ఇప్పుడు మీరు ఇంట్లో జరిగే క్రమంలో రాంబాబు గారు గుంటూరు కలెక్టర్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 2 ఉపవాస దీక్షతో, సత్యాగ్రహ దీక్షతో ఎవరైతే వాళ్ళ ఇంటిపై దాడి చేశారో, ఏ పోలీసులు అయితే అతను చిత్రహింసలు పెట్టిన పోలీసుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పటికీ దీక్ష ముగిస్తుంటది. ఎందుకంటే 6 తర్వాత బొత్స సత్యనారాయణ గారు నెమ్మరసం ఇచ్చి ఆ దీక్ష విరమించే విధంగా. ఈ సందర్భంగా రాంబాబు గారు చెప్పిన ఒకటే మాట పెమ్మసాని గారికి ఒకటే హెచ్చరించారు. అయ్యా పెమ్మసాని గారు, రేపేదో ఈ రోజు గవర్నమెంట్ ఉన్నాము, సెంట్రల్ మినిస్టర్ ఉన్న సినిమా చూపిస్తానని సినిమా డైలాగులు వెలికో, రేపు మా గవర్నమెంట్ వచ్చాక నీ సంగతి తేలుస్తాం.
నువ్వు సప్త సముద్రాల అవతల ఉన్నా నిన్ను పట్టకొచ్చి ఎందుకంటే ఫేమస్ అని గారు నాకేదో అమెరికాలో వ్యాపారాలు ఉన్నాయి, రేపు గవర్నమెంట్ బాంగులు అమెరికా పారిపోవచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నారని తక్షణమే సప్త సముద్రాల అవతల ఉన్న పట్టకొచ్చి చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా మీ మీద కూడా, ఎందుకంటే దీని వెనక కుట్ర మీరే అని రాంబాబు గారు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడే విధంగా చెప్తారని హెచ్చరించారు. బహిరంగ వేదిక మీద కలెక్టర్ ఆఫీస్ మీదే హెచ్చరించడం జరిగిందండి. అది దాని ఆ సంఘటన పూర్వపరాలు. సో ఇక నారా లోకేష్ ట్వీట్ ని ఎలా చూడాలి? నారా లోకేష్ కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశారు వైఎస్ కుటుంబం గురించి, వైఎస్ జగన్ గురించి. ఈ నారా లోకేష్ గారికి కూడా ఎప్పుడన్నా వాళ్ళు ఒక చర్చ జరగటం, దానికి సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో వెంటనే టాపిక్ డైవర్ట్ చేసుకొస్తారండి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి, అదేవిధంగా భారతీయ గారి క్యారెక్టర్ గురించి, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నా కంటిన్యూస్ గా రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోలేము, వాళ్ళ కొడుకు వచ్చాక ఇంకా ఇబ్బందికరంగా ఉందని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, మీ మామయ్య బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి కదా, అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కదా, అప్పుడు ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరు శత్రువుల కుటుంబాలను కూడా ఏ శత్రువు కుటుంబాలు అయినంత మాత్రాన వాళ్ళ మీద రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టకూడదు అన్న మంచి ఆలోచన చేసిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయితే, మీరు భారతీయ గారు ఎందుకైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారండి, వర్ష హర్ష అని, వాళ్ళు ఎక్కడో వేరే దేశాల్లో చదువుకుంటుంటే వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసి ఎవరైతే ఈ టీడీపీ వ్యవస్థీకృత గోండాలు కానీ వాళ్ళ వెబ్సైట్లు కానీ సోషల్ మీడియా కానీ కంటిన్యూస్ గా వాళ్ళ క్యారెక్టర్ గురించి అసాసిన్ చేస్తా ఉన్నారు. లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా, మీకు చేత అయితే మీరు చేసిన ఆరోపణలు నిరూపించండి, లేదు మీకు టాపిక్ డైవర్ట్ చేయకుండా మీరు సూపర్ 6 సూపర్ 7 అని ఇస్తున్నారు, ఆడబిడ్డ నిధి ఇస్తున్నారు, ముందు ఆడబిడ్డ నిధి ఇవ్వండి, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వండి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఈ 3 పథకాలు ఇంతవరకు స్టార్టే చేయలేదు సూపర్ 6 సూపర్ 7 లో కానీ. అదేవిధంగా మీరు ఏదైతే చెప్పిన 3 సిలిండర్లు ఎన్ని సిలిండర్లు ఇచ్చారో ఒకసారి మీరు ఒకసారి అక్కడికి వెళితే, గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళ ఆడబిడ్డలే మీకు సరైన సమాధానం చెబుతారు. 2 సంవత్సరాలకు సంబంధించి రైతు భరోసాకి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారండి ఒకసారి చెప్పండి. అదేవిధంగా మీరు చెప్పారు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మ ఒడేస్తాము, లేదా మీరు ఏదో పేరు మార్చుకుని పెట్టారు కదా, ఎంతమంది తల్లుడికి మొదటి సంవత్సరం ఇచ్చారు, ఎంతమందికి 2వ సంవత్సరం ఇచ్చారు, ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, మేము పెన్షన్ 1000 రూపాయలు పెంచాం, 1000 రూపాయలు కూడా ఒకటో తారీఖు ఇస్తా అంటున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నానండి, మీరు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తెలుస్తుంది, మీ బండారం మొత్తం అక్కడే బయటపడుతుంది. గత 2 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవండి. దయచేసి లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా, మీరు ఏవైతే టాపిక్ డైవర్షన్ ప్రోగ్రాం పక్కన పెట్టి వ్యవస్థల మీద పట్టు సాధించి తక్షణమే ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయాలని మేము పార్టీని డిమాండ్ చేస్తాం. ఇప్పటికే మేము రోడ్లు వచ్చి ప్రతి నెల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రతి నెల ప్రతి వారం ఏదో కార్యక్రమం చేస్తానే ఉన్నాం. నిన్న కూడా మా పల్నాడు జిల్లాలో మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు భరోసాలు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నడి రోడ్డు మీద ఆందోళన చేయడం జరిగింది. దయచేసి లోకేష్ గారు మీ కాన్సన్ట్రేషన్ అంతా పరిపాలన మీద పెట్టాలని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజల చేతిలో మీకు గుణపడడం తప్పదని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.